సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయి, అలాగే ఐబీలోకి ఎప్పుడు వస్తాయి అనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంటే చాలామంది థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కూడా మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ అయినటువంటి అన్వేషిప్పిన్ కిండెంతుమ్. ఈ మూవీ పేరు పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇది వచ్చేసరికి మనకి March 8 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకి రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి 12th ఫెయిల్ మూవీ. ఈ మూవీ మనకి ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట తెలుగు లాంగ్వేజ్లో. ఇప్పటివరకు మీరు ఎవరైనా చూడకపోయినట్లయితే ప్రెజెంట్ అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్రీత్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి March 8 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట ఆహాలో. అండ్ అలాగే మనకి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్తో రన్ అవుతున్నటువంటి వరుణ్ తేజ్ గారిది ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి March 29 నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు అమెజాన్ ప్రైమ్లో. అండ్ అలాగే దాంతోపాటు మనకి సంక్రాంతి విన్నర్ అయినటువంటి హనుమాన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు సొంతం చేసుకున్నట్టు మన అందరికీ తెలిసిందే. ఇది మనకి కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. March 8 నుంచి ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు మహాశివరాత్రి సందర్భంగా. మరి ఇప్పటి వరకు మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీరు March 8 వరకు అయితే వెయిట్ చేయండి చాలు. అలాగే నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే హృతిక్ రోషన్ ఇంకా మనకి దీపికా పడుకునే కాంబినేషన్లో వచ్చినటువంటి ఫైటర్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇది వచ్చేసరికి మనకి March 21 నుంచి అయితే మనకి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే మమ్ముట్టి గారిది రీసెంట్గా పాన్ ఇండియా మూవీ అయినటువంటి బ్రహ్మయుగం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సోనీ లివ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి March 22 నుంచి అయితే స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అబ్రహం ఓజిలర్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి March 20 నుంచి మనకైతే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనకి మమ్ముట్టి గారు కూడా ఉండడం అయితే జరిగింది. అండ్ అలాగే దాంతోపాటు సందీప్ కిషన్ గారిది ఊరి పేరు భైరవ్ కోన. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి March 22 మనకి G5లో చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మీకు త్వరలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే జీవా గారు ఇంకా మనకి మమ్ముట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి యాత్ర 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ మూవీని ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఇది మనకి March 8 నుంచి అమెజాన్ ప్రైమ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ టైం చూసుకున్నట్లయితే మర్డర్ ముబరాక్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి March 15 నుంచి చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ శివకార్తికేయన్ గారిది ఐలాండ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన తెలుగు వర్షన్ అయితే ఇంకా మనకి ఓటీటీలో అవైలబుల్ గా లేదు. ఆల్రెడీ తమిళ వర్షన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సనెక్స్ట్ లో. మరి తెలుగు వర్షన్ ఎప్పుడు చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది ఇంటర్నెట్ చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన తెలుగు వర్షన్ మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి March 15 అనమాట. మీకు ఎక్కడైనా చేంజెస్ జరిగినట్లయితే మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు ఈ డేట్ని అయితే మీరు లాక్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఎలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.